మంచిర్యాల జిల్లాలోని ఐబీ చౌరస్తాలో ప్రజా విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడిని నాయకులు తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. हाय हाय मोदी రాజీనామా చేయాలి. కేంద్ర రాజీనామా చేయాలి. నశించాలి ఢిల్లీలో విద్యార్థుల పట్ల బీజేపీ మొండి వైఖరి. నశించాలి ఢిల్లీలో విద్యార్థుల పట్ల బీజేపీ మొండి వైఖరి. నశించాలి. కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉద్యమాలను అణచివేయాలని చూస్తుంది. అదేవిధంగా ఈరోజు హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటున్నారు, దేశభక్తి పార్టీ అని చెప్తున్నది బీజేపీ పార్టీ. నిజంగా మీరు దేశభక్తి పార్టీ అయితే, మీరు హిందువుల పార్టీ అయితే నీట్ పేపర్లో ఎందుకు లీకేజ్ అయింది? నీట్ పరీక్ష రాసినటువంటి దాంట్లో మెజార్టీ పిల్లలందరూ హిందువులే కదా, మరి ఆ హిందూ పిల్లలకు నువ్వు ఏం న్యాయం చేసినావని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. మాకు న్యాయం చేయండి. ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్యాయంగా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ పేపర్లు లీకేజ్ చేస్తున్నాడు. అందుకు ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పి విద్యార్థులు, యువజనులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళ డిమాండ్ను పరిష్కరించకుండా నిర్బంధాలతో అణచివేయాలని చెప్పి చూస్తున్నారు. 20వ తారీఖు రోజు శాంతియుతంగా పార్లమెంటుకు మెమోరాండం ఇవ్వడానికి వెళుతుంటే ఆ విద్యార్థి యువజనులపైన లాఠీ చార్జ్ చేయడము ఇది సిగ్గుచేటు. ఏం పాపం చేస్తున్నారు విద్యార్థులు, యువజనులు అంటే అది భవిష్యత్ తరం. ఆ భవిష్యత్ తరాన్ని మీరు చిదిమి వేస్తారంటే ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా చూస్తూ ఊకుండా నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ ఖబర్దార్, ఈ విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో నీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి సందర్భంగా. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలన కింద, ఫాసిస్టు పాలన కింద ప్రజాస్వామ్యము పూర్తిగా హత్య చేయబడింది. ఎందుకంటే ఒక్కొక్కరి మీద దాడులు కొనసాగిస్తూ ఉంది ప్రభుత్వము. ముఖ్యంగా దళితులు, మహిళలు, అన్ని వర్గాల పైన దాడులు అయిపోయినాయి. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే నిస్సిగ్గుగా వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ పాలకుల సాక్షిగా, వాళ్ళ విద్యాశాఖ మంత్రి సాక్షిగా నీట్ పేపర్ లీక్ అయింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు ఢిల్లీ రోడ్డుపై, పార్లమెంటు పైన నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ నిరసనను తట్టుకోలేనటువంటి, ప్రజా ఉద్యమాల్ని సహించినటువంటి ఒక నియంత ఈ మోడీ సర్కారు. ఈ నియంతకు కడుపు రగిలిపోయింది, కళ్ళు గుట్టిపోయినాయి. పసిపిల్లల పైన లాఠీలు జులిపించి, తూటాల వర్షం కురిపించి, బాష్పవాయులు ప్రయోగించి నిరసనను ఆపివేసేయాలంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియను, కీచక పర్వాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దుండగులు ఆ ర్యాలీలో చేరి ఆడపిల్లల బట్టలు కూడా బీగుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఉద్యమకారులు చేసిరని చిత్రీకరిస్తున్నారు. ఖబర్దార్ మోడీ, నువ్వెన్ని కుట్రలు కుయక్తులు చేసినా నీ కుట్రలు కూలగొట్టే రాజ్యం కాలం వచ్చింది. బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో భారతదేశంలో అదే జరుగుతుంది. ఇకపై నీ ఆటలు కొనసాగవు. ఖబర్దార్, ఇకనైనా ఈ నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే ప్రధానమంత్రి పీఠం కదిలించేలా ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి 80% మంది ప్రజలు ఢిల్లీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం